నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే చక్రవర్తి గారు. నమస్కారం కిషోర్ గారు, చాలా కాలం అయింది. ఎస్, చాలా కాలం అయింది, అదే చెప్దాం అనుకున్నాను. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సార్, అదానీ అంశం మీద మనం మాట్లాడదాం అనుకున్నప్పుడు నేను కూడా చాలా అంశాలు మీరు మీ పోస్టులు కానివ్వండి, మీరు చేసేవి కానివ్వండి చూస్తూనే ఉంటాను కదా. ఇందులో మీకు పూర్తి సబ్జెక్టు మీద అవగాహన ఉంది కాబట్టి కొన్ని కీలకమైన ప్రశ్నలు, ప్రజలకు తెలియనటువంటి అంశాల గురించి మనం కొంచెం లోతులకు వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్, అసలు ఈ లంచాల గొడవ ఈ అంశాన్ని మన ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక మాటలో ఎలా చెప్తారు? అసలు ఎక్కడో అమెరికా అంటున్నారు, అక్కడే డబ్బులు తెచ్చుకొచ్చి ఇక్కడ లంచం ఇచ్చారంటున్నారు, వాళ్ళు ఏదో కేసులు పెట్టారంటున్నారు, ఇప్పుడు అదానీకి ఇబ్బంది అంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అంటున్నారు, రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి, చూస్తున్నాం కదా. మీరు సింపుల్గా చెప్పాలంటే, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎలా చెప్తారు దీన్ని? ఒక 2 నిమిషాలు అమెరికాని పక్కన పెట్టేద్దాం, పెట్టి అసలు ఏమైందో చూద్దాం. అదానీ గ్రీన్ అనే కంపెనీ, ఇంకోటి యాజూర్ అనే 2 భారతీయ కంపెనీలే, అమెరికాకి ఏం సంబంధం లేదు. ఈ 2 కంపెనీలు కూడా భారతదేశంలో సౌర విద్యుత్, సోలార్ పవర్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్ముదామని. అంటే ప్రభుత్వమే చెప్పింది, మేము కొంటాం, ఉత్పత్తి చేసి మాకు అమ్మండి, మేము ఆ విద్యుత్ తీసుకొని రాష్ట్రాలకు అమ్ముతాం. సింపుల్. అమ్మే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుకుంటా. ఆ సంస్థ మధ్యలో ఉండి ప్రైవేటు కంపెనీల దగ్గర కొని రాష్ట్రాలకి సప్లై చేస్తాం. ఆ నేపథ్యంలో ఎప్పుడైతే వీళ్ళు మేము కొంటాం అన్నప్పుడు అదానీ యాజూర్ అనే కంపెనీ ఈ సెకీకి వచ్చి చేస్తామంటే ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వీళ్ళు ఏదైతే సప్లై చేస్తారో దేశంలోని వివిధ రాష్ట్రాలకి సెకీ అమ్మాలి విద్యుత్. వీళ్ళు సప్లై చేస్తారు, వీళ్ళు మధ్యలో నుండి వాళ్ళకి అమ్ముతారు. కొనేవాళ్ళు ఎవరు కొనమన్నారు. ఎందుకు అంటే అధిక ధరలు, ఈ ధరలకు మేము కొనం. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక అవగాహన ఉంటుంది, ఎంత ఉంది విద్యుత్, సోలార్ విద్యుత్ యూనిట్కి ఎంత అనేది అందరికీ కొంత అవగాహన ఉంటుంది. ఈ ధరలకు మేము కొనమనేసరికి ఈ ఒప్పందం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయ్యే సూచనలు బాగా కనిపించాయి. ఆ దశలో అదానీ గారు దీన్ని కాపాడటానికి దేశంలో ఎవరికి లంచాలు ఇస్తే అధిక ధరలకు కొంటారంటే ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే మీరు వేరే రాష్ట్రాలు ఉన్నాయి, చెప్తాను ఎందుకు ఒకే ఒక రాష్ట్రం ఎందుకో. ఏ రాష్ట్రం అంటే మనకు కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన వ్యక్తిగతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి యూనిట్ ఒక్కొక్క మెగావాట్కి 25 లక్షల రూపాయల చొప్పున లంచం ఫిక్స్ చేసుకొని 1750 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకుంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలకు ₹2.50 యూనిట్. ఇవాళ ప్రపంచంలో నిన్న ఈ వారం పోయిన వారం సౌదీ అరేబియా ₹1.10కి కొంటుంది. మనలానే సేమ్ ఇట్లే బిడ్ వేస్తే ₹1.10, ₹2.50 పర్ యూనిట్ మనోడు కొన్నాడు. అంటే ఇక్కడ మనం తెలియజేయాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు ఆ టైంకి మార్కెట్లో రేట్ ఎంత ఉంది సార్? మంచి ప్రశ్నే. ఆ టైంకి మనకు తెలిసి గుజరాత్లో ₹1.90, ₹1.99 కొన్నారు అరౌండ్ దట్ టైం. అప్పుడే తెలుగుదేశం పార్టీ విపరీతంగా గొడవ చేసింది. ఇది దుర్మార్గం, అన్యాయం, అరాచకం, అవినీతి. 50 పైసలు ఎక్కువ పెట్టుకున్నాం మనం. 50 పైసలు అంటే మామూలు విషయం కాదు. దానికి తోడు అప్పుడు మనకు అంటే పూర్తి వివరాలు కాంట్రాక్ట్ నేను కాపీ చూడలేదు, కానీ 50 పైసలు ఎక్కువ పర్ యూనిట్. ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఎందుకంటే అది రాజస్థాన్ నుంచి రావాల్సింది కాబట్టి ₹1,000 కోట్ల కేవలం సరఫరాకే, అక్కడి నుంచి ఇక్కడికి విద్యుత్ తీసుకురావడానికే ₹1,000 కోట్ల అవుద్ది అనేది జనరల్ అంచనా. అమెరికా వాళ్ళు చెప్పేది దాదాపు మన రాష్ట్రానికి ఈ డీలో $2 బిలియన్, 20,000 నష్టం అనేది. అది చాలా కన్సర్వేటివ్గా వాళ్ళు 20,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి. కానీ జనరల్గా అంచనా ఏంటంటే 50-60 వేల కోట్ల రూపాయల నష్టం ఉంటుందని. అది అసలు ₹1.10 అంటే ఇంకా అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. ఇవాళ ₹1.10 అంటే. సో అది జరిగిన డీల్. నెక్స్ట్ మీకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, సరే అది అదానీ యాజూర్ మధ్యలో కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వ సంస్థ సెకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సరే, ఇంకో ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎంచుకున్నా అంటే ఇక్కడ అతి ఎక్కువ దుర్మార్గం ఇక్కడే జరిగింది కాబట్టి వేరే రాష్ట్రాలు కూడా కొంచెం అమ్మారు. ఏది తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ అనుకుంటా. వాళ్ళందరూ కలిపి కూడా లంచాలు 500 కోట్లు ఇవ్వలేదు, ఈయన ఒక్కడికే ఇచ్చారు 1750. ఒప్పందం అది ఎంత ఇచ్చారు, ఎంత మిగిలింది అనేది అది వేరు.
అయితే ఈ డీల్ లంచం డీల్ సెట్ చేసింది అదాని. సెట్ చేసిన తర్వాత లంచం డీల్లోకి మనం వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అంటే కామన్గా వస్తుంది ప్రశ్న, ఇది బూమరాంగ్ అవుతుంది, ఏదో రోజు బయటపడుతుంది అనే ఉద్దేశంతో అదాని బీజేపీ రాష్ట్రాలను టచ్ చేయకుండా బీజేపీ ఏతర రాష్ట్రాల మీద పడ్డాడు. పోతే వాళ్ళే పోతారు, మన బీజేపీ వాళ్ళు మాత్రం అసలు ముట్టుకో, ఆ మరకలు అంటించకూడదనే ఉద్దేశంతో చేశాడనేది సోషల్ మీడియాలో జనరల్ పబ్లిక్ అనుకుంటున్నటువంటి అంశం. వాస్తవం ఏమన్నా ఉంది ఇందులో? తెలీదు నాకు, మనకు వీ డోంట్ నో. ఈ అభియోగం చాలా కాలంగా ఉంది. ఇక్కడ చేస్తున్నారు, తెలంగాణలో చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు, కాబట్టి ఉండొచ్చు. బట్ ఐ డోంట్ నో వాట్ దే రీజన్, దాని వెనుకున్న కారణాలు ఏంటి అనేది. బట్ చాలామంది ఆ వాదన, రాత్రి కూడా మా మిత్రులు ఎవరో కలిస్తే ఇదే వాదన వినిపించారు. సో ఇట్ ఈస్ నాట్ న్యూ టు మీ. నేను విన్నాను, ఇది మొదటిసారి కాదు వినేది, మీరు ఈ వాదన విన్నాను. బట్ వీ డోంట్ నో. బట్ ఫ్యాక్ట్స్ అంటే కేసులో ఉన్నది చెప్తున్నాను. ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఏంటంటే అమెరికా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో ఉన్న వివరాలు మీకు చెప్తున్నాను. ఇది నేను కొత్తగా చూసింది కాదు, చేసింది కాదు. అయితే ఈ అదానీ కంపెనీ 2/3 అంటే 66% షేరు, అజూర్ అనే ఇంకో కంపెనీ 33% షేరు. ఈ పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే, అజూర్ మారిషస్ అంటున్నారు కదా, కాదా? ఇండియా రిజిస్టర్డ్ ఇన్ మారిషస్, బట్ ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీనే. కాకపోతే దాంట్లో అతిపెద్ద ఇన్వెస్టర్ ఈజ్ అ కెనేడియన్ పెన్షన్ ఫర్మ్. ఓకే, కెనేడియన్ పెన్షన్ కంపెనీ దాంట్లో అతిపెద్ద ఇన్వెస్టర్ కాబట్టి వాళ్ళకి అజూర్లో 4 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని నియమించే అధికారం ఉంది. ఓకే, సో 4 వాళ్ళ కంపెనీ పెన్షన్ ఫండ్ అపాయింట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు లార్జెస్ట్ షేర్ హోల్డర్ కాబట్టి వాళ్ళకి ఆ హక్కు వాళ్ళ పెట్టుబడి మూలంగా వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ చార్జ్ షీట్లో అయితే మారిషస్లో రిజిస్టర్డ్ కంపెనీ అని ఉంది. సో గొడవ ఎక్కడంటే 2250 కోట్లు, అజూర్ని లంచం భాగం 1/3 750 కోట్లు పెట్టమన్నారు, వాళ్ళని పెట్టమన్నారు. ఈ పంచాయతీలో ఇది బయటకు వచ్చింది. అదాని నాకు 750 కోట్లు మీరు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఊరుకోరగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒప్పుకుంటారు, మరి చెల్లించాలిగా మూల్యం. అసలు అంటే తల తిరిగే విషయం ఏంటంటే 1750 కోట్ల కొరకు జనాల మీద 50-60 వేల కోట్ల భారం వేయటానికి వెనకాడని దుర్మార్గపు వ్యవస్థలో మనం ఈరోజు బతుకుతున్నాం. అసలు ఏం మనుషులు అనేది ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్, మోరల్స్ ఎట్లా ఉంటాయి, వీళ్ళు అసలు ఎట్లా పడుకుంటారు రాత్రి, హౌ కెన్ దే స్లీప్ ఎట్ పీస్ అనేది అర్థం కాని విషయం. నాకు ఆశ ఉంటుంది, మీకు ఆశ ఉంటుంది, ₹1 కోటి, కానీ ఎక్కడ 2000 కోట్లు, ఎక్కడ జనాల మీద 60,000 నుంచి ₹1,00,000 కోట్ల బర్డన్ వేసి వాళ్ళ విద్యుత్ ధరలు, అంటే అసలు ఎటువంటి నైతిక విలువలు లేని ఒక కిరాతకపు వ్యవస్థలో మనం ఎట్లా బతుకుతున్నో తెలియదు. ఎనివే అది అసలు దాంట్లో పోతే మనం అది అసలు యూ కాంట్ జస్టిఫై, అసలు ఏం దేశంలో బతుకుతున్నావు, ఎట్లాంటి సమాజంలో బతుకుతున్నావు అన్న వైరాగ్యం వస్తుంది. బట్ ఎనివే కీపింగ్ దట్ ఎసైడ్, సో ఆ పంచాయతీలో ఈ విషయం బయటకు వచ్చింది. వీళ్ళు గొడవ పడుతుంటే ఓకే. నెక్స్ట్ అమెరికా వాళ్ళకి ఏం సంబంధం అంటే, ఈ అజూర్ అనే కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యింది కాబట్టి అమెరికాలో అక్కడ వ్యాపారం చేస్తున్నట్లు. అదే విధంగా అదాని ఈ ప్రాజెక్ట్ కొరకు అమెరికా ఇతర అంతర్జాతీయ సంస్థల దగ్గర నుంచి అమెరికాలో ఉండి $2 బిలియన్ అంటే 17,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు మీరు అమెరికన్ చట్టాలకి, అమెరికన్ చట్ట పరిధిలోకి వస్తారు మీరు. అమెరికాలో 1977లో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఐ థింక్ దట్ ఈస్ 1977. అమెరికా కంపెనీలు పెద్ద ఎకానమీ, పెద్ద దేశం, అభివృద్ధి చెందిన దేశం, అగ్రరాజ్యం, విపరీతమైన డబ్బులు ఉంటాయి అమెరికన్ కంపెనీల దగ్గర. వేరే దేశాలకు వెళ్ళి ప్రభుత్వాలను కొని వ్యాపారాలు తెచ్చుకుంటున్నారు. దట్ ఈస్ హౌ దిస్ యాక్ట్ కేమ్. చాలామంది అనుకుంటారు అమెరికా వాళ్ళు ఏంటి వేరే దేశాల్లో జోక్యం చేస్తారు. నో, దిస్ యాక్ట్ వాజ్ బ్రాట్. ఈ యాక్ట్ ఈ చట్టం ఎందుకు తెచ్చారంటే, అమెరికా కంపెనీలు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ప్రభుత్వాలను కొనుక్కొని వ్యాపారాల్లో జోక్యం చేసుకొని, ఇది ఫెయిర్గా న్యాయబద్ధంగా వ్యాపారం చేయకుండా, ఇప్పుడు ఎక్కడో చిన్నోడవడం ఉంటాడు, ఇప్పుడు ఆఫ్రికా కంట్రీకి వెళ్ళారండి, వాడి దగ్గర చాలా భారీ మైన్ ఉంటుంది, ఆ దేశాధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టే డబ్బులు ఇచ్చి ఆ మైన్ కొనేసుకున్నారు అనుకోండి, చాలా అన్పాపులర్. వెన్ రిచర్డ్ నిక్సన్స్ వాటర్ గేట్ వాజ్ స్కాండల్ బ్రేక్ అయినప్పుడు 400 కంపెనీలు కానీ పెట్టారు ఈ విధంగా లంచాలు ఇచ్చిన కంపెనీలు. అప్పుడు తీసుకొచ్చింది అమెరికా ఈ చట్టం. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా అమెరికా చాలా అన్పాపులర్ అవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు
ఇది ఇదేగా ఇంపీరియల్, మన కమ్యూనిస్టు ఎప్పుడు చెప్పేది ఇంపీరియలిజం అమెరికా అంటే ఇదే. సో ఆ చెడ్డ పేరు రాకుండా ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ తెచ్చింది ఏంటంటే, అమెరికాలో అమెరికన్ సిటిజన్లు కానీ, అమెరికా కంపెనీలు కానీ, అమెరికాలో ఎటువంటి వ్యాపారాలు చేసినా కూడా ఏ ఇతర దేశాల్లో కూడా మీరు లంచాలు ఇచ్చి వ్యాపారం చేయడానికి వీల్లేదు, ఆరు ఒప్పందాలు చేసుకోవడానికి కదా. ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే, అదాని అమెరికా వాడు కాదు, అమెరికాలో వ్యాపారం చేయట్లేదు, కేవలం పెట్టుబడుల కోసమే డబ్బులు తెచ్చాడు, మళ్ళీ తిరిగి చెల్లిస్తాడు. ఇప్పుడు దీనికి దానికి లింక్ ఏంటి అనేది ఒక మాట. ఒకవేళ ఆయన మన అమెరికన్ పౌరుడా, లేదంటే అక్కడ కంపెనీలు ఉన్నాయా, దాని నుంచి డబ్బులు ఏమైనా ఇక్కడ తీసుకొచ్చి లంచాలు ఇచ్చాడంది కాదు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టర్లను తెచ్చుకున్నాడు, లేదా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నాడు, వాటిని తిరిగి కడతాడు. ఏంటి నష్టం, ఏంటి నొప్పి అనేది ఒక వెర్షన్. అది సో 2000 కోట్లు తెచ్చుకున్నాడుగా అమెరికా నుంచి, అమెరికా పెట్టుబడిదారుల దగ్గర తెచ్చుకున్నాడుగా 17,000 కోట్లు అతను. ప్లస్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో అజూర్ వాజ్ లిస్టెడ్, అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన స్టాక్ కాబట్టి అగైన్ యాజ్ ఎ సెడ్ దే ఆర్ ఎఫెక్టెడ్ పార్టీస్. రేపు ఈ డీల్ మూలంగా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ వాళ్ళు నష్టపోతారు కాబట్టి వాళ్ళకి అక్కడ హక్కు వచ్చింది. నౌ అదాని ఇండియన్ కదా అంటే, అదాని అమెరికాకు పోయి హత్య చేసి వస్తే సార్ అదాని పక్కన పెట్టి నేను అమెరికా పోయి హత్య చేసి వచ్చి ఇక్కడ దాక్కున్నాను అనుకోండి, నేను ఇండియన్ కదా మీకెట్లా అంటే కుదరదు. వాళ్ళు ఏమంటారంటే అమెరికన్ చట్ట ప్రకారం నువ్వు అమెరికాలో వ్యాపారం చేసావు కాబట్టి నువ్వు అమెరికా చట్టాల ప్రకారం నేరం చేసావు. కానీ లంచాలు ఇచ్చింది ఇండియాలో కదా, అమెరికాలో ఒకవేళ లంచం ఇస్తే ఓకే. దట్ ఈస్ ద ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. మా దగ్గర ఉండి మా దగ్గర వ్యాపారం చేసేవాడు, ఇది మా రూల్ అండి. మా దేశంలో వచ్చి మీరు వ్యాపారం చేస్తే మీరు ఎక్కడ లంచాలు ఇవ్వడానికి వీల్లేదు, ఇష్టం ఉంటే రండి లేకపోతే రాకండి. ఓకే, దట్ ఈస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. మా దేశంలో వ్యాపారం చేసినా, మా దేశస్తుతో వ్యాపారం చేసినా మీరు ప్రపంచంలో ఎక్కడ లంచాలు ఇవ్వలేదు, మాకు రాసివ్వాలి. అదే కదా, దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్. అవునవును, అదే కదా. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు 17,000 కోట్ల అప్పు తీసుకున్నారో, అప్పులో భాగంగా రాసివ్వాలి మేము దట్ వీ విల్ నాట్ బ్రైబ్ ఎనీబడి, ఎవరికి లంచాలు ఇచ్చి మేము వ్యాపారాలు చేయమని రాసిచ్చారుగా. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ కోటెడ్ ఇన్ ద చార్జ్ షీట్, దట్ దే హ్యావ్ ఎక్స్ప్రెస్లీ రిటెన్ డౌన్. దాంట్లో రాశారు మేము ఎవరికి లంచాలు ఇవ్వకుండా వ్యాపారం చేస్తామని. మీరు లంచాలు ఇచ్చి వ్యాపారం చేశారంటే యూ బ్రోకెన్ ద లా. దాని ప్రకారం మా దగ్గర కొన్ని చట్టపరంగా కొన్ని తేయాలి. ఒక సివిల్ కేసు ఉంది, ఇంకో క్రిమినల్ కేసు ఉంది. అండ్ దెర్ ఈజ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ కంట్రీస్. అమెరికాకి ఇండియా మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే, అమెరికాలో నేరం చేసి భారతదేశానికి వచ్చిన వాళ్ళని భారతదేశం నుంచి అమెరికాకు పంపించాలి. అదేవిధంగా అమెరికా వాళ్ళు భారతదేశంలో నేరం చేసి అమెరికా పారిపోతే మేమేం చేస్తాం అనలేము. ఇట్స్ కాల్డ్ ఎంలాట్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ స్టాండ్ ఫర్, చూడమని చూస్తాను. MLAT అది అగ్రిమెంట్ బిట్వీన్ చాలా దేశాల మధ్య ఉంటుంది. లేకపోతే ఇక్కడ తప్ప అక్కడ పారిపోవచ్చు. అందుకే లాట్ ఆఫ్ పీపుల్ డూ దాట్. అది జరగకుండా దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్. సో ఇట్ ఈస్ వెరీ వెల్ ఇన్ ద లీగల్ బౌండరీస్. ఓకే. సో బట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బింగ్ ఆస్క్డ్. అసలు ఇండియాలో జరిగిన విషయాలన్నీ వాళ్ళకి ఎట్లా, జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు అదే అడగబోతున్నాను. ఇప్పుడు 4 గోడల మధ్య అదాని ఏం మాట్లాడాడు, ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు కూడా, అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఎలా సంపాదించగలిగారండి వాళ్ళు. సో దట్ గివ్స్ యూ ద గ్రేట్నెస్ ఆఫ్ అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఒకటి, అమెరికా కోర్టులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆధారాలు కనుక మీరు కోర్టు ముందు పెట్టేటప్పుడు చట్ట వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలకు విలువ లేదు. దే ఆర్ నాట్ అలౌడ్. అంటే ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ చేసి రికార్డ్ చేశా, మీరు నేను ఏదో లాలుచిపడి ఏదో చేస్తున్నాం తప్పు పని, అది రికార్డ్ చేసి కోర్టులో పెడితే కోర్టు ఒప్పుకోదు. దే విల్ నాట్ టేక్ ఇట్. అదేవిధంగా విదేశాల్లో మీరు ఇప్పుడు ఈ గదిలో ఎక్కడో వచ్చిన హియరింగ్ డివైస్ పెట్టి బగ్ పెట్టి విని ఏదో స్మగ్లింగ్ కనుక్కున్నా కూడా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇట్ హ్యాస్ టు బి డన్ లీగల్లీ. ఇన్ అదానీ కేస్ ఐ థింక్ సాగర్ అదానీ మీద వెన్ ఆయన న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ వచ్చినప్పుడు ఎక్కడ జరిగిందో FBI అతని మీద సర్చ్ వారెంట్, దే సర్చ్ టీమ్, అతన్ని పట్టుకొని అతని ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ లాక్కున్నారు. ఓకే. FBI అది వాళ్ళకి లాక్కునే అధికారం, విచక్షణ అధికారం లేదు. కోర్టుకు వెళ్ళాలి, జడ్జి దగ్గరికి వెళ్ళాలి, జడ్జికి వెళ్ళి కొన్ని ఆధారాలు చూపించాలి. ఇగో ఇది కేసు, దీంట్లో మాకు ఈ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, అతను వస్తే మేము ఇవి సీజ్ చేస్తామంటే జడ్జి మీకు ఇవ్వాలి వారెంట్ సీజ్ చేసేది. ఒకటి. రెండు, ఈ ఫోను వివరాలు అంటే ఫోన్ ట్యాప్స్ ఆర్ అలౌడ్ అంటే అగైన్ ఒక జడ్జి ఇవ్వాలి, ఏది ఫోన్ ట్యాపింగ్కి అనుమతిస్తే అప్పుడు చేసుకునే అవకాశం. కాబట్టి FBI ఐఎమ్ షూర్ హెస్ గాటన్ పర్మిషన్. భారతదేశంలో ఫోన్లే వాళ్ళు ఎక్కడ ట్యాప్ చేసినట్టు మీకు తెలియదు.
అమెరికాకు వస్తే అక్కడ ట్యాప్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్ చేశారు. వాట్సాప్ మెసేజ్లకు కూడా నేను అనుకోవడం వారెంట్ ఉంటుంది. కాబట్టి వాట్సాప్ మెసేజ్ చదివారు, ఫోన్లు విన్నారు. సాగర్ అదానీ దగ్గర రైడ్ చేసి ల్యాప్టాప్లు ఉన్న ఎలక్ట్రానిక్ సామాగ్రి మొత్తం పట్టుకెళ్ళారు. ఇక 4 గోడలో మాట్లాడింది వాళ్ళకి ఎట్లా తెలిసింది అంటే దాంట్లో నా అనుమానం, విచ్ ఐ థింక్ ఈజ్ హై లైక్లీ, ఈజ్ దే హ్యావ్ అప్రూవర్స్. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? సాగర్ అదానీని పట్టుకున్నది, వాళ్ళు సీజ్ చేసింది ఇవన్నీ 2023 సంవత్సరం క్రితం. మరి ఇంత లేట్గా ఎందుకు బయటపడింది ఇది ఈ అంశం? FBI అది కూడా చెప్తుంది అభ్యంతరం. పబ్లిక్ కంపెనీస్ మీద ఎప్పుడైతే ఇట్లాంటి జరుగుతాయో, సాగర్ అదానీ ఈజ్ ఏ డైరెక్టర్ ఇన్ అదానీ గ్రూప్. ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీలు తమ మీద ఉన్న అన్ని రకాల కేసుల్ని బయట పెట్టాలి. ఈ ఇతని మీద జరిగిన రైడ్ జరగకముందు అతనికి ఇవ్వాలి వారెంట్. మాకు కోర్టు నుంచి అనుమతి ఉంది అని చదువుకున్న తర్వాత అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ అతనికి ఇన్వెంటరీ రాసేయాలి. నీ ఫోన్ తీసుకున్నాను, ల్యాప్టాప్ తీసుకున్నాను, ఇది తీసుకున్నాను, అది తీసుకున్నాను. డిస్క్లోజ్ చేయలేదు. దే ఆర్ రిక్వైర్డ్ టు డిస్క్లోజ్ బై లా. ఇప్పుడు కిషోర్ గారికి ఒక పబ్లిక్ కంపెనీ ఉంది, ఒక ఫార్మా కంపెనీ ఉంది, అది స్టాక్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది, దాని విలువ 1000 కోట్లు అంటే మీ మీద ఏ కేసు పెట్టినా మీ క్వార్టర్లీ అర్నింగ్స్కు మీ క్వార్టర్లీ రిపోర్ట్ ఇస్తారు కదా, దాంట్లో పెట్టాలి అన్ని కేసులు. వీళ్ళు పెట్టకపోగా బిజినెస్ స్టాండర్డ్ భారతదేశంలో ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది FBI ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని. ఓకే, వార్త 2023లోనే వస్తే దే డినైడ్ ఇట్ కంప్లీట్లీ. అది అంతా అసలు లేదు, అట్లాంటిది ఏం లేదు అని. అది కూడా ఒక నేరంగా FBI ఈరోజు ఛార్జ్షీట్లో పెట్టాలి. అంటే వీళ్ళకి తెలుసా ఫలానా ఇష్యూ మీదే మన ఫోన్లో మన ల్యాప్టాప్లు మొత్తం తీసుకున్నారు, సర్చ్ వారెంట్ ఇచ్చారని చెప్పేసి ఎంత చక్కగా రాశారు. గౌతమ్ అదానీ టుక్ ఎ పిక్చర్ ఆఫ్ ద సర్చ్ వారెంట్ అండ్ వాట్సాప్ ఇట్ టు హిమ్సెల్ఫ్. హీ కాంట్ క్లెయిమ్ నాకు తెలియదని, అందుకని పెట్టారు అది. ఆయన తన ఫోటోతోటి, తన కెమెరాతోటి ఫోటో తీసుకొని ఏది సర్చ్ వారెంట్ తనకు తనే వాట్సాప్ చేసుకున్నాడు. దట్ ఆల్సో దే ట్యాప్డ్ అండ్ పుట్ యాజ్ ఎవిడెన్స్. సో ఈ కెనాట్, నాకు తెలియదని చెప్పే అవకాశం లేదు. సో దట్ ఈస్ హౌ ఇట్ హెస్ హ్యాపెండ్. బట్ ద బ్రాడర్ ఇష్యూ ఈజ్ ఈరోజు గౌతమ్ అదానీని ఇండైట్ చేశారు. అంటే అక్యూజ్డ్ యాజ్ పొటెన్షియల్లీ సంబడి హూ హెస్ కమిటెడ్ ఎ క్రిమినల్ యాక్ట్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు కాదు. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్. గౌతమ్ అదానీ బ్రోక్ US లా, జగన్మోహన్ రెడ్డి డిడ్ నాట్ బ్రేక్ US లా. జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి ఎటువంటి జ్యూరిస్డిక్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి పెట్టాడా, 17,000 కోట్ల అప్పు తీసుకున్నాడా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఏమీ లేదుగా. జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. సో హీ వాజ్ నాట్ ఇండైటెడ్. సో ద ఓన్లీ పీపుల్ అమెరికాకి భారతదేశాన్ని అడిగే హక్కు కేవలం అదానీ గ్రూపు, అజూర్ గ్రూప్ వాళ్ళు, దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ మీదే, కానీ మిగిలిన వాళ్ళ మీద ఏం చేయలేదు. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, ఇలా ఆయన పేరుని డైరెక్ట్గా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా 2-3 చోట్ల ప్రస్తావించారని చెప్పేసి అంటున్నారు. అదొక అంటే జగన్మోహన్ రెడ్డిని క్లియర్గా తెలుస్తుంది. ఓకే, మరి ఛత్తీస్గఢ్లో ఎవరు, ఒడిశాలో ఎవరు, తమిళనాడులో ఎవరు, జమ్మూ కాశ్మీర్లో ఎవరు అనేది ఎందుకు బయటకు రాలేదు? ఎందుకంటే మొత్తం ఈయనగా తీసుకుంది. వాళ్ళు ఎంత స్మాల్ ఫిష్ అంటాం కదండి. అంటే అక్కడ కూడా ముఖ్యమంత్రులకి ఇక్కడేమో తిమింగళం కదా, అంటే అక్కడ కూడా ముఖ్యమంత్రులకి ఇచ్చారా లేదంటే వేరే వాళ్ళకి పెట్టలేదు కదా. ముఖ్యమంత్రిని పెట్టలేదు. పెట్టినా కూడా ద పాయింట్ ఈజ్ 80% లంచం ఒక్క రాష్ట్రం తీసుకుంది. అది కూడా ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రం. కాబట్టి దే హ్యావ్ హైలైటెడ్ హిమ్ బికాస్ ఆఫ్ ద వే హీ టుక్ అండ్ దెన్ అదానీ కేమ్ అండ్ దే హ్యావ్ ఎవిడెన్స్ అగైన్స్ట్ హిమ్. వాళ్ళు రాసుకుంది. కానీ ఇతర రాష్ట్రాల్లో వేరే వాళ్ళకి ఇచ్చిన లంచాల వివరాలు కూడా FBI దగ్గర ఉన్నట్లు రాస్తుంది ఛార్జ్షీట్లో. ఛార్జ్షీట్లో ఏముందంటే, వీళ్ళు మీరు అన్నారు ఇందాక 4 గోడల మధ్యలో కూర్చొని రాసుకున్నారు ఎవరికి ఎంత అనేది. జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు, ఛత్తీస్గఢ్లో వరకు ఇంత, తమిళనాడులో ఇంత అని రాసుకున్నారు. ఆ కాగితం ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, దాన్ని సంపాదించగలిగారు, చెప్పారు ఉందని. సో ఇంకొక వింత ఏంటంటే, అమెరికా న్యాయ వ్యవస్థలు మీకు అర్థం చేసుకోవాల్సింది, జడ్జిలు తీర్పులు ఇవ్వరు, ప్రజలు ఇస్తారు తీర్పులు. ఒక నేరం కానీ ఏదైనా జరిగినా కూడా జడ్జి ఎక్కడున్నా కాస్త ఫెసిలిటేటర్. జడ్జి డజంట్ గివ్ పనిష్మెంట్ ఇవ్వడు జడ్జి. ఓకే, జ్యూరీ అంటే ఏంటంటే, మీకు సంవత్సరానికి 1-2 సార్లు నోటీసులు వస్తాయి కోర్టు నుంచి. యు ఆర్ సమన్డ్ ఫర్ జ్యూరీ డ్యూటీ అంటే
మీ ఎంప్లాయర్ ఉన్నాడు అనుకోండి, మీరు ఒక మైక్రోసాఫ్ట్కి పనిచేస్తున్నారు, మీరు సాయంత్రం ఇంటికి రాగానే మీకు నోటీస్ వచ్చింది జ్యూరీ డ్యూటీ అని. అంటే చాలామందికి నచ్చదు జ్యూరీ, అబ్బా అనుకుంటారు అందరు. ఏంటి అంటే కోర్టు పిలిచింది, కోర్టు పిలిస్తే మైక్రోసాఫ్ట్ మీ జీతం కట్ చేయలేడు, మీరు కోర్టుకు వెళ్ళాల్సిందే. ఓకే, కోర్టుకు వెళ్తే జడ్జి ముందు కూర్చోబెడితే జడ్జి చెప్తాడు, ఇగో ఈ కేసు ఉంది మీరు వినాలి. ఇట్స్ ఎ జ్యూరీ ఆఫ్ పియర్స్. అంటే కిషోర్ గారు నేరం చేస్తే కిషోర్ గారు ఇలాంటి తరహా మనుషులు సమాజంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. ఓకే, ఒక 10 మందిని 12 మందిని వాళ్ళు వింటారు కేసు, వాళ్ళు ఇస్తారు తీర్పు, ప్రజలు ఇస్తారు తీర్పు. ఇది లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్. అమెరికా న్యాయ వ్యవస్థ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు అదాని ఇష్యూ అయినా సరే అంతేనా? జ్యూరీ, ఇట్ విల్ బి ట్రయల్ బై జ్యూరీ అంటారు. సో ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే, లెట్ మీ క్విక్లీ ఫినిష్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. అయితే జ్యూరీకి వెళ్ళటానికి ముందు అది పెద్ద పెద్ద వర్క్ కదా. చిన్న అమెరికాలో అసలు కోర్టుకు పోవడానికి ప్రయత్నించారు, జనరల్లీ సెటిల్మెంట్ చేసేసుకుంటారు బయట, పెద్ద పని ఇది. సో ఒక 100 మందిని తీసుకొస్తారు, ఒక 50 మందిని తీసుకొస్తారు జ్యూరీలని. తీసుకొస్తే ఒక గవర్నమెంట్ లాయర్ కూర్చుంటాడు, ఒక డిఫెన్స్ లాయర్ కూర్చుంటారు, కూర్చొని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. అర్థమైందండి? ఇంటర్వ్యూ చేసి దాంట్లో 12 మందిని ఎంచుకుంటారు. సో వీళ్ళు ఒక ఆరో వాళ్ళు ఒక ఆరో ఒక పద్ధతిలో ఎంచుకొని ఆ జ్యూరీ విల్ బి ఆఫ్ 12 పీపుల్. ఓకే, జ్యూరీ కూర్చున్న తర్వాత వాదనలు వినిపిస్తారు. వాదనలు వినిపించిన తర్వాత జడ్జి చెప్తాడు, ఈ సెక్షన్ ఉంటాయి, ఈ విధంగా మీరు ఆలోచించి దీని మీద తీర్పు ఇవ్వాలంటే వాళ్ళు తీర్పిస్తారు. అయిందా? అది అంత ఎలాబొరేట్ ప్రొసీజర్ కాబట్టి ఫస్ట్ దాని ముందు గ్రాండ్ జ్యూరీ అని ఉంటుంది. ఇది నేను చెప్పింది జ్యూరీ. గ్రాండ్ జ్యూరీ ఏం చేస్తుంది, ఒక 100 కేసులు పైన చూస్తుంది. ప్రాబబుల్ కాజ్ అంటే అసలు దీంట్లో నేరం ఏమైనా ఉండే అవకాశం ఉందా లేదా, అది ఎవరు చూస్తారు? ప్రజల? అది ప్రజలే. అది కూడా కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ప్రాబబుల్ కాజ్ అంటే దాంట్లో మీరు నేరం చేశారా లేదా అని డిసైడ్ చేయరు, నేరం చేసే అవకాశం ఉందా లేదా డిసైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ గ్రాండ్ జ్యూరీ. ఇది ఇవాళ మనకు వచ్చింది ఏంటంటే గ్రాండ్ జ్యూరీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలు మొత్తం ఎందుకు పెట్టలేదు అని మీరు అడుగుతారు కాబట్టి. ఆధారాలు మొత్తం పెట్టరు, ట్రయల్కి వచ్చేదాకా పెట్టరు. ఎందుకు ఇస్తారు? మీరు దొంగతనం చేసిన ఆధారాలు మీకు ఇవ్వరుగా, మీరు ప్రిపేర్ అవుతారు కదా. అవును అవును. కాబట్టి అవసరం ఉన్నంత మేరకే ఆధారాలు పెట్టి గ్రాండ్ జ్యూరీ దగ్గరికి వెళ్తారు. గ్రాండ్ జ్యూరీ ఏం చేస్తుంది, చాలా కేసులని ఓకే ఇది ట్రయల్ ఇది ట్రయల్ ఇది ట్రయల్ లేదు ఇది ట్రయల్, ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు అంటారు అన్నమాట. అది సో ఆ స్టేజ్లో ఉంది. అందుకని మీకు ఆధారాలు అన్నీ మీరు ఇందాక ఎవరి పేర్లు పెట్టారు ఎందుకు పెట్టారు. సో ఇది ట్రయల్కి వెళ్ళిందా? ట్రయల్ ఇంకా గ్రాండ్ జ్యూరీకే వెళ్ళలేదు. ఓకే, గ్రాండ్ జ్యూరీకి వెళ్ళబోయే ముందు మనకు బయట మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి నేను ఇంత పెద్ద కథ ఎందుకు చెప్పానంటే మిగిలిన వాళ్ళు ఎవరు అంటే మనకి ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ట్రయల్కి పోయినప్పుడు. గ్రాండ్ జ్యూరీ ట్రయల్లో కూడా తెలియదు. గ్రాండ్ జ్యూరీ ట్రయల్లో ఒక 10% ఆధారాలు చూపించి మనకు చూపించారు కదా ఇప్పుడు ప్రపంచానికి, ఇది చూపించి ఇవ్వండి ఇవన్నీ ఉన్నాయి, అదానిని ఆ కబానా నేతని మిగిలిన వాళ్ళని నిందితులుగా చేసి కోర్టు ముందు నిలబెట్టొచ్చా అంటే ఎస్ నిలబెట్టండి అంటే అప్పుడు ట్రయల్ పోతుంది. అందుకని మీకు ఆధారాలన్నీ ఇప్పుడు మీకు కనిపించవు. అది సో ఓకే, నెక్స్ట్ మనం జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. ఇప్పుడు అదాని ఖచ్చితంగా అక్కడికి మరి రేపు ట్రయల్ వరకు వస్తే పరిస్థితి ఏంటో మనం ఆ రోజు మాట్లాడాల్సిన అంశం తప్ప ముందుగానే ఊహించలేం. జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు అదాని ఇక అమెరికాకి వెళ్ళటం కష్టం, అక్కడ వ్యాపారాలు చేసుకోవడం కష్టం, అమెరికాతో అద్భుతమైన దౌత్య సంబంధాలు కలిగిన దేశాల్లో కూడా ఇక కష్టమే అతను అనే ఒక వాదన వినిపిస్తుంది. అది నిజమా కాదా అనేది మీకు తెలియదు. ఈ పరిస్థితుల్లో 1% అయినా సరే ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డికి ఎదురవ్వచ్చా? అదానికి ప్రపంచంలో ఇతర దేశాల్లో కష్టం అనేది వాస్తవం, బట్ నాట్ రైట్ అవే. దాంట్లో 2 సివిల్ కేసులు వేశారు, ఒక క్రిమినల్ కేసు వేశారు. సివిల్ కేసులు ఆర్ వెరీ హైలీ లైక్లీ. సివిల్ కేసుల్లో శిక్ష పడటం కాస్త ఈజీ ఆధారాలు చూపిస్తే సివిల్ కేసులో. క్రిమినల్ కేసులో ద బార్ ఈజ్ వెరీ హై. ఓకే, క్రిమినల్ కేసులో జ్యూరీ మొత్తం అందరూ ఒప్పుకోవాలి సివిల్ కేసు కన్నా. సివిల్ కేసు ఏ కేసు కన్నా ఈ జ్యూరీ ఉంటుందా సార్? జనరల్ అన్లెస్ 2 పార్టీలు మాకు జ్యూరీ వద్దు మేము జడ్జి చెప్పింది వింటాం అనుకుంటే ఒక్కోసారి జడ్జి కూడా చేస్తారు, కానీ చాలా తక్కువ, అరుదు. ఎందుకంటే మనం యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తుంటాం, ట్రాఫిక్ చలాన్ల మీద ఎవరైతే ఇది చేస్తున్నారో ఒక సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరో ఉంటారు, ఆయనే మొత్తం విచారించి ఫైన్లు వేయటం వదిలేయటం అనేది ఇవన్నీ యూట్యూబ్లో చాలా ఫేమస్ వీడియోస్. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ జ్యూరీ వ్యవస్థ అంతా కనపడలేదు కదా అనేది. ట్రయల్ కాదుగా. ప్లస్ మీరు చూసే చాలా కూడా ప్రైవేట్ కోర్టులు ఉంటాయి. ప్రైవేట్ కోర్టు అంటే మీరేం చెప్తా అంటే జడ్జి గారు ఏది నిర్ణయించినా నాకు ఆమోదయోగ్యం అంటే దెన్ ఇట్ విల్ గో టు ఏ ప్రైవేట్ కోర్ట్. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైవేట్ కోర్ట్స్ యాక్చువల్లీ. అండ్ ట్రాఫిక్ కోర్ట్స్ అంటే ఊరికే టికెట్లు స్పీడింగ్ ఇట్లాంటివి. నేను చెప్పే నేరాలు
ఓకే ఓకే పెద్ద నేరాలు, మర్డర్లు, మోసాలు, దగా, ఇట్లాంటివి, స్కామ్స్, దే ఆల్ గో టు ఏ జ్యూరీ. ఎనీ మళ్ళీ అదాని విషయం కొంత ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆయన మన దేశంలో ఉన్నాడు, రేపటి రోజున ఈ గ్రాండ్ జ్యూరీకి వచ్చినా దానిపైన జ్యూరీకి వచ్చినా సరే ఆయన కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందా? అరెస్ట్ వరకు వస్తుందా? వస్తే మరి మన ప్రభుత్వానికి చాలా సన్నిహితుడు కావాల్సిన వాడు, ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి వీళ్ళైనా పంపిస్తారా, వాళ్ళు వచ్చి చేయగలరా, అసలు సాధ్యమైన ఇదంతా అనేది $1 మిలియన్ ప్రశ్న. సో ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఒకటి, టైమింగ్ ఆఫ్ దిస్ కేస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. బైడెన్ ప్రభుత్వం మారి మోడీ ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వం రాబోతుంది జనవరిలో, అంటే ఇంకొక 1.5 రోజుల్లో. ట్రంప్ వస్తే దీన్ని సరిగ్గా పుష్ చేస్తాడా లేదా అన్న అనుమానంతో కూడా కోర్టులు అన్నీ తీసుకొచ్చి వేసేసి ఉండొచ్చు వీళ్ళు. అది ఒకసారి కోర్టులో పడిందంటే ఏ ప్రభుత్వం వచ్చినా కష్టం అంటారు. కష్టంగా అంటే తీసేయటం కష్టం, కారణాలు చూపించాలిగా, ఊరికే తీసేయలేంగా. అందుకనే అవకాశం ఉంది నేను అనుకోవటం. ట్రంప్ వేయడానికి వీళ్ళకి ఏమన్నా అనుమానం వచ్చిందా అనేది. సో బట్ ఈవెన్ అదర్వైజ్ అదానీకి సరే అక్కడ ఎక్స్ట్రాడైట్ అంటే మన దేశం నుంచి వేరే దేశానికి పంపించడం, ఎక్స్ట్రాడైట్ చేస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వ్యాపారాలకు చాలా నష్టంగా, రెప్యుటేషన్. ఇప్పుడు కెన్యా క్యాన్సిల్ చేసింది మొత్తం పోర్ట్స్, శ్రీలంక క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉందని విన్నాను. అండ్ నాలాంటి వాళ్ళు విపరీతంగా విమర్శిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఏది అర్జెంటుగా రద్దు చేయాలి కాంట్రాక్ట్ అని. అంటే మరి జనాల మీద 60,000 లక్ష కోట్ల భారం వేసే దుర్మార్గపు పర్చేస్ అగ్రిమెంటు ఏ ముఖంతో అసలు మీరు ఎట్లా కొంటారు, ఎట్లా యాక్సెప్ట్? ఆ మాటకు వస్తే మరి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు $4.40 ఎంతో ఉంది, ఇంకా తక్కువకి మేము చేసుకున్నాం కదా $2.49. మరి అలాంటప్పుడు ఆ పీపీఎల్ సమీక్షించేవి తీసుకొచ్చాం కదా మేము, ఇది ఎట్లా ఇదవుతుంది అనే ఒక వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు కదా. అదే ఇప్పుడు సౌదీ అరేబియా $1.10 కొంటుంది, సేమ్ ఆర్గ్యుమెంట్, రైట్? బట్ ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, ఆ రోజు మీరు ఎట్లా డీల్ సెట్ చేసుకున్నారు, ప్లస్ దీంట్లో చాలా స్పష్టంగా తెలుస్తుందిగా లంచాలు తీసుకొని చేశారని. వాట్ ఈస్ డిఫరెంట్ ఈజ్, ఒక పక్క అమెరికా కూడా రాసిన దాంట్లో ఎందుకు సెకి రాష్ట్రాలకు అమ్మలేకపోతుంది ఆ ధరలకు అంటే, ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ధరలు విపరీతంగా పడిపోతున్నాయి ర్యాపిడ్లీ. అయ్యేసరికి ఇట్ ఈస్ నాట్ బికమింగ్ వయబుల్. అందుకనే అదానీ హ్యాడ్ టు స్టెప్ ఇన్. అండ్ బకరా ఎక్కడ ఉన్నాడంటే బకరా ఆంధ్రప్రదేశ్లో దొరికాడు. బకరాను కూడా అనలేవు, అమాయకంగా మోసపోలేదు ఈయన. అవును, బకరా ఈజ్ నాట్ మోసం చేశాడు అంటే దొరికాడు కాబట్టి చేశారు. అది అగైన్ డిపెండ్స్ ఆన్ ఆ రోజు గుజరాత్లో $1.99 అమ్మారు, మనం 2.50. ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ విషయాలు మనకి ఇంకా తెలియదు. ఎందుకు ఫ్రీగా ఎవరు ట్రాన్స్మిట్ చేస్తారు? ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రూపాయి పైన అంటున్నారు. నీకు ₹1 అంత మిగిలితే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉచితంగా ఎందుకు ఇస్తారు? అగైన్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద అగ్రిమెంట్. సెకి ఆంధ్రప్రదేశ్తో చేసుకున్న పవర్ సప్లై అగ్రిమెంట్. బట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ అన్లైక్లీ దట్ పవర్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా విద్యుత్ ఇస్తారనేది చాలా ఖరీదైన పని కదా. పోల్స్, వైర్లు, లైన్లు రాజస్థాన్ నుంచి రావాలి, మళ్ళీ మన ఇంటి పక్కన కూడా కాదు. సో ఇది నా స్మాల్, ఎవరు మెయింటైన్ చేస్తారు? అన్ని లైన్లో ఎవరు మెయింటైన్ చేసి తీసుకురావాలి కదా అక్కడి నుంచి విద్యుత్. సో సో ద డిఫరెన్స్ బిట్వీన్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోలార్ ఎనర్జీకి $4 ఏదో అన్నారుగా, దీనికి తేడా ఏంటి అంటే, దీంట్లో ఈ అగ్రిమెంట్ సైన్ చేసిన ఐ థింక్ అదాని అనుకుంటా ₹1.99 కూడా గుజరాత్ కాబట్టి ఇన్ఫ్లేటెడ్ అయి ఉంటుంది నా లెక్క ప్రకారం. ఇవన్నీ ఏంటంటే కిషోర్ గారు, ఈ లంచాలకు వినూత్న ప్రణాళికలు. అసలు సోలార్ విద్యుత్ అండి, ఎందుకు కంపెనీలు ఎందుకు యూ కెన్ గివ్ సబ్సిడీస్ అందరికి. మీకు నిజంగా మీరు ఎంకరేజ్, నేను ఐఎమ్ అపోజ్ టు సబ్సిడీస్. మీరు ఒకవేళ నిజంగా ప్రోత్సహించాలనుకుంటే రైతులందరిని పెట్టుకోమనండి, గ్రిడ్లో పడేసుకోమనండి. ప్రతి 2 ఎకరాల్లో ఇప్పుడు కడప ఉందండి, మొత్తం బీడు భూములు, ఎండిపోయిన భూములు, అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టుకుంటాడు. మీకు 2 ఎకరాల్లో పెట్టుకున్నా 2 ఎకరాలు సరిపోనే వస్తుంది, 2,000 పెట్టినా 2,000 ఎకరాలకు సరిపోనే వస్తుంది. కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇవన్నీ ఏంటంటే ఈ కిక్ బ్యాక్స్కి వీళ్ళకి వాళ్ళు సాయం చేసుకుంటే వాళ్ళ జనాలు ముంచే ప్రణాళికలు ఇవి సోలార్ పవర్. బట్ ఆ రోజు 199 గుజరాత్ సప్లై చేసింది, 250 ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజే అందరూ గగ్గోలు పెట్టారు, కోర్టులో కేసేశారు. టీడీపీ వాళ్ళు హైకోర్టులో కేసేశారు, ఇంకో కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కోర్ట్ టుడే. కిమ్మనట్లేరు టీడీపీ వాళ్ళు మొన్నటి నుంచి. ఏదో ముఖస్థుతిగా
భయంగా మాట్లాడకపోతే జనాలు ఏమనుకుంటారు అన్నట్టు మాట్లాడటమే తప్పితే నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఏదో శాసనసభ్యులు ఒత్తిడి తెచ్చారట. అంటే మేము అన్నీ గమనిస్తున్నాం, ఛార్జ్షీట్లు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, మేము పరిశీలించి ఎవరిని వదిలే ప్రసక్తి. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఏం వివరాలు? మీరు 3 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితం కేసు వేశారుగా, ఏ వివరాలతో వేశారు కోర్టులో? ఆ వివరాలకు ఇప్పుడు అదనంగా వివరాలు వచ్చాయి. అప్పుడు మీకు లంచం వివరం లేదు. అవును అవును. ఆ రోజు మీకు ఏంటి, మీకు గుజరాత్ ₹99 పయ్యావుల కేశవ్ గారు మా ప్రస్తుత ఆర్థిక మంత్రి గారు, ఆయన గొంతు పోద్దామని భయం వేసింది నాకు. అంత గట్టిగా ఆవేశంతో చెప్తున్నాడు ఆ రోజు 2 ఏళ్ల క్రితం ప్రెస్ మీట్ పెట్టి. ₹99, ₹2.50, ₹1,20,000 కోట్ల నష్టం తెలుగు ప్రజలకి ఈ కాంట్రాక్ట్ మూలంగా. దాని తర్వాత హైకోర్టులో కేసు వేసాడు, అన్నీ వేసాడు. మీ దగ్గర అన్నీ ఉన్నాయిగా. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది మీకు అదనంగా? లంచం యాంగిల్ వచ్చింది. ఇంకేం కావాలి మీకు? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అమెరికా ముట్టుకోలేదు. లంచం యాంగిల్ ఎలా ఎస్టాబ్లిష్ చేయగలరు మీరు? నేను తీసుకుపోయి జైల్లో ఏమంటలేదు జగన్మోహన్ రెడ్డి. కేసు ఏది సార్? ముందు మీరు అవినీతి కేసు పెట్టి దర్యాప్తు ఏం చేయాలి మీరు? ఛార్జ్షీట్ ఉంది. ఈ ఛార్జ్షీట్లో అదాని జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఆరోపణ చేశారుగా. మీరు కేసు పెట్టి మీ అధికారులని అమెరికాకు పంపించి, లేకపోతే అమెరికా వాళ్ళకి ఉత్తరం రాసి, ఇతను మా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసి లంచాలు తీసుకున్నాడు, మేము కేసు పెట్టాం, ఎంలాట్ అగైన్ 2 దేశాల మధ్య నేరస్తులకు సంబంధించిన వివరాలు సేకరించే హక్కు మాకుంది, కాబట్టి మీ దగ్గర ఏం ఆధారాలను చూపించాలని అడగాలిగా. ఖచ్చితంగా. దానికి ఎంత ఎనాలిసిస్ కావాలి మీకు? ఏం చేస్తారు? ఏంటి మీరు స్టడీ చేసేది? ఏమంటే కేసు పెట్టుకోరా? 1, 2 కేసు పక్కన పెట్టండి. మీరేగా ₹1,20,000 కోట్ల నష్టం అన్నారు. ఆపర్ అగ్రిమెంటు. కెన్యా అండి, బుడ్డ దేశం. 20వ తారీఖు వార్త వచ్చింది, 21వ తారీఖు క్యాన్సిల్ చేసి పారేశారు మొత్తం. సరే, క్యాన్సిల్ చేయకండి, హోల్డ్లో పెట్టండి. ఇది వాస్తవమా కాదా తేలే వరకు ఇది హోల్డ్. మేము కొనం ₹2.50. సౌదీ అరేబియా ₹1.10 కొంటూ మేము ₹2.50 పిచ్చోళ్ళమా? లంచాలు ఇచ్చి మోసం చేసి మా అదానీ కంపెనీ దగ్గర కాంట్రాక్ట్లు సైన్ చేస్తే మా రాష్ట్రం కొందు. ఎందుకు చెప్పరు? ఏంటి ప్రజల సొమ్ము అంటే మీకు అంత అలుసా? మీరు 5 ఏళ్ళు క్యాంపెయిన్ చేశారు జగన్ మీద. ఇగో ఈ ప్రెస్ మీట్ పెట్టి అరుపులు పెట్టారు, హైకోర్టులో కేసులు వేశారు, వేసి అధికారంలోకి వచ్చారు. ఎందుకు మీకు 164 సీట్లు ఎందుకు ఇచ్చారు ప్రజలు? 164 ఇచ్చారుగా. ఎందుకు ఇచ్చారు? రెడ్ బుక్ ఉంది, మొత్తం ఒక్కొక్కడికి చూపిస్తా, అవినీతి చేసిన బొక్కలో వేస్తా అంటే ఓహో కామోసం అనుకుని వేసాం. మరి ఏది ఇవాళ నేను ఇంకా స్టడీ చేయాలి. ఆయన అంటున్నాడు ముఖ్యమంత్రి గారు పబ్లిక్ డొమైన్లో ఉందని. ఏం స్టడీ చేస్తారు? ఏం పబ్లిక్ డొమైన్లో ఉంది? మీరు ఏమి లేని దానికి వచ్చి గావు కేకలు పెడతారు కదండి టీవీలెక్కి. ఇప్పుడు ₹1,00,000 కోట్ల స్కామ్ అని మీరే చెప్తున్నారు. చైతన్య రథం చంద్రబాబు నాయుడు గారు సొంత పత్రిక, పార్టీ పత్రిక. అవును. ఈ భారతదేశంలో ఏ పత్రిక కూడా, ఇంక్లూడింగ్ సాక్షి, ఇంక్లూడింగ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్ అన్ని ఫ్రంట్ పేజ్గా ఏది అదాని స్కాండల్. ఒకసారి తీసుకోండి చైతన్య రథం, అసలు వార్త ఉండదు. దెర్ ఈజ్ నో న్యూస్. ఐ విల్ షో ఇట్ టు యూ. అసలు రాయలేదు. అంటే వాళ్ళకి అసలు అదాని స్కాండల్ జరగలే టీడీపీ వాళ్ళకి. ఏంటిది? ఇందుకేనా మీకు 164 సీట్లు ఇచ్చింది ప్రజలు? సంబడి షుడ్ ఆస్క్. అఫ్ కోర్స్ భయంకరంగా సపోర్ట్ చేశాను నేను టీడీపీని సంవత్సరం పాటు. దిస్ ఈజ్ ద న్యూస్. లేదు, అసలు లేదు. అదాని స్కాండల్ లేదు వాళ్ళకి. సో ఎందుకు ఎన్నుకున్నాం? ఎందుకు పోరాడడం? వీళ్ళ కొరకు వీళ్ళు ఏదో చేస్తారనే కదా. సో ఇట్ ఈస్ డీప్లీ ట్రబ్లింగ్. ఎస్ సార్. ఇదే మనం ముగించే ముందు సార్ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి ఇష్యూ ఏం తీసుకొచ్చినా మేము అదానీ దగ్గర డైరెక్ట్గా కొనలేదు, మేము సెకీ దగ్గర కొన్నాము. సెకీ ఎవరికి ఇచ్చుకుంటే మాకేంటి సంబంధం? సెకీ మాకు ఉత్తరం రాసింది, మేము కొన్నాము. సెకీ ఎంత చెప్తే అంత కొన్నాం తప్ప మేము కూడా డిసైడ్ చేయలేదు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ చెప్పిన రేటుకి కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ దగ్గర కొన్నప్పుడు ఇలా లంచం విషయం అనేది అది నిరూపించేంత వరకు అది బ్రహ్మ పదార్థం కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఏంటి తప్పు
అనే ఒక వాదన మీరు సాక్షిలో చూసినా వాళ్ళ సోషల్ మీడియాలో చూసినా వస్తుంది. ఈ స్కాండల్ బ్రేక్ అయినప్పటి నుంచి వస్తుంది, కానీ అర్థం లేదు కదా సార్. వాళ్ళు అన్నారు కాబట్టి వాడు ప్రధానికి మనం గంగరేజ్ల ఆ లాజిక్ పాయింట్ మేము అదానీ దగ్గర ఎక్కడ కొన్నాం, సెకీ దగ్గర కదా కొన్నది, సెకీ చెప్పిన రేటే కదా, సెకీ గవర్నమెంట్ కార్పొరేషన్ కదా, గవర్నమెంట్ కార్పొరేషన్ చెప్పిన రేటు కొనడం కూడా తప్పేనా, ఇది న్యాయం అని వాళ్ళు అంటారు కదా. హాస్యాస్పదం కదా అని అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఇఫ్ యు లుక్ ఎట్ ద చార్ట్ షీట్, సెకీ భారతదేశంలో ఎవరి దగ్గర కొనలేకపోయింది, ఎవరిని ఒప్పించలేకపోయింది. దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ దే ఆర్ మేకింగ్ కదా. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొనటానికి ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే అదాని వచ్చి చేసాడు అనేది కదా ఆరోపణ. మనకు అవసరం కాబట్టి మనం కొనుక్కున్నామండి, తప్పలేదు అంటారు. మరి అదాని దగ్గర డబ్బులను తీసుకున్నాం. ఎస్, అది ఎస్టాబ్లిష్ చేసేంత వరకు ఖచ్చితంగా దానికి వాళ్ళు సమాధానం చెప్పలేదు, మనం సమాధానం ఎస్టాబ్లిష్ చేస్తాం చెప్పలేం కదా. చేయండి దర్యాప్తు. మనం ఏమంటున్నాం, ఎస్టాబ్లిష్ చేసే వరకు అగ్రిమెంట్ ఆపేయండి, పవర్ కొనకండి. లంచాలు ఇచ్చి కొన్నోడి ప్రజల్లో కొంపలు ముంచేవాడి దగ్గర మనం కొనాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుందాం. యూ షుడ్ నాట్ బై. కెన్యా వాడు ఎందుకు అడగట్లేడు ఈ ప్రశ్న, శ్రీలంక వాడు ఎందుకు అడగట్లేడు ఈ ప్రశ్న, ఈ అతిక తెలివి ప్రశ్న మన దగ్గరైనా ఎవరి దగ్గర ప్రదర్శిస్తున్నారు మీరు? అంటే రేపు దీన్ని హోల్డ్లో పెట్టడానికైనా ఆపేయడానికైనా సరే అమెరికా వాళ్ళు ఒక ఏదో రాశారంటే మీరు గుడ్డిగా ఎలా ఫాలో అవుతారు, ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు కదా. చేయండి సార్, దర్యాప్తు చేయండి. మీరు ఆధారాలు 2 ఏళ్ల క్రితం పెట్టారు కదా హైకోర్టులో కేసు, ఇది లేకముందు మీరు పెట్టారు కదా హైకోర్టులో కేసు. ఐ థింక్ హైకోర్టులో కేసు 2022 అనుకుంటా. ఇవాళ కూడా రాశారు ఐ థింక్ ఏదో పత్రిక, హైకోర్టు కేసు గురించి, పయ్యావుల కేశవ్ కేసు గురించి. టీడీపీ ఫస్ట్ రెడ్ ఫ్లాగ్డ్ అదానీ అజూర్ ఏపీ డీల్. ఓకే, అందరికంటే ముందు మీరు కోర్టుకు వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సిపిఐ అనుకుంటా, సిపిఐ రామకృష్ణ గారు కూడా దీంట్లో ఉన్నారంట. అండ్ దే హ్యావ్ సిఈఆర్సి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర 2022లో దీంట్లో అవినీతి అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వచ్చరికి సెక్కీతోటి ఉంది అని ఎట్లా అంటారు అంటే మీకు కన్వీనియంట్గా ఉంది. మిమ్మల్ని అనట్లేదు, ఇది కూడా టీడీపీ కదా, వైసీపీ ఇలాంటి వాదన చేస్తున్నా, సాక్షి పేపర్లు వేస్తున్నా అంటున్నాను నేను. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, ఐ నో వాట్ యువర్ సేయింగ్. నేను కూడా వాళ్ళనే అడుగుతున్నాను. వైసీపీ వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారండి. వాళ్ళ ఇట్ ఈస్ ఇమ్మీడియట్, దే ఆర్ నాట్ ఇన్ పవర్, దే ఆర్ నోవేర్. నౌ ఏం చేస్తారు అన్నది ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిందితుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆధారంగా చూపించారు, ఏది అదానీని నిందితుడిని చేయటానికి. అదానీ లంచం కానీ దర్యాప్తు చేస్తే మన దగ్గర మాత్రం నిందితుడు అవుతాడు కదా. చెయ్యాలి అంటున్నాను. ఈ ఆధారాలు చాలు. యూ రిజిస్టర్ ఏ కేస్, యూ ఇన్వెస్టిగేట్ సీరియస్లీ. మళ్ళీ తూతూ మాత్రంగా ఫైలు కాల్చిన కేసులు వాటిలా కాకుండా కొంచెం అర్థవంతమైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇక్కడ అమెరికా నుంచి వివరాలు సేకరించాలి, అర్థవంతమైన దర్యాప్తు జరగాలి. అది జరగాల్సింది. నేనేమి ఇప్పటికిప్పుడు తేల్చేసి ఆయన నేరస్తుడు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష చేయండి అని నేనేం అనట్లేదు. మీరు కేసు కూడా బుక్ చేయడానికి మీకు అసలు నక్కిళ్ళు పడితే ఇంకా మీరు అసలు మీ సిన్సియరిటీ ఎక్కడుంది, మీ నిబద్ధత ఎక్కడుంది? ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? నమ్మరుగా. మీకు 164 సీట్లు వచ్చిన వాళ్ళని. అది ఎట్టి పరిస్థితుల్లో మీరే చెప్పారు 1,20,000 కోట్ల రూపాయల నష్టం ప్రజలకని. 1,20,000 కోట్ల రూపాయల నష్టం, సరే 1,20,000 20,000 వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ప్రజల సొమ్ము. కాబట్టి యూ కెనాట్ బై. మీరు అసలు ఏ మొక్కంతో కొంటారు? యూ కెనాట్ బై. యూ టు అట్లీస్ట్ నేనేమంటున్నా అంటే రద్దు చేయాలి అగ్రిమెంటు. రద్దు చేయరా, హోల్డ్లో పెట్టండి. ఎందుకంటే నేరం చేశారు. లంచాలు ఇచ్చి తెచ్చుకున్నవి నిలబడవు అగ్రిమెంట్స్. దే కెనాట్ హోల్డ్, దే కెనాట్ స్టాండ్, దే షుడ్ నాట్ బి అలౌడ్. ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే వాళ్ళు అయితే దట్ అగ్రిమెంట్ షుడ్ బి స్టాప్. సరే, మీరు ఏపీ టుమారో తరపున మీరు ఏమన్నా కోర్టులో పిల్లేసే అవకాశం ఉందా? ఎస్, వేస్తారా? వేయబోతున్నారు. ఓకే, మరి ఒత్తిడి రావచ్చు అదానీ, సాక్షాత్ అదానీ దగ్గర నుంచో, లేదంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచో, లేదంటే సరే మీరు ఎలాగో 1 సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ నుంచి ఎందుకండి వదిలేయండి అని చెప్పేసి ఇలా రకరకాల స్టేజ్లో రకరకాల ఒత్తిళ్ళు రావచ్చు. ఏం చేస్తారు మరి అప్పుడు? ఏమంటే ఎవరో ఒకరు పోరాడాలిగా ప్రజల పక్షాన. 164 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఒత్తిడి వచ్చినా పోరాడతారా? ప్రాణం పైన పోరాడతాం. ఎప్పుడు పోరాటం అలవాటేగా. ఇది కొత్త ఉంది. ఐ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైం. కానీ గత పోరాటాలు, గత అనుభవాలు చూస్తుంటే కొంత చేదు జ్ఞాపకాలు ఉన్నాయి కదా. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా సిఎస్ని కలిసి కొన్ని అంశాలు చెప్పారు, వివరాలు ఇచ్చారు.
ఇలా ఇలా గతంలో కూడా చాలా అంశాలు మనమే మాట్లాడుకున్నాం కదా, కానీ అవి పెద్ద కథలకు వచ్చినట్లేవే. సార్ రాష్ట్ర విభజనప్పుడు నన్ను కొట్టారు ఇక్కడ హైదరాబాద్లో. సో ఇట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ యూస్ టు. నేను పుస్తకం హైదరాబాద్లో రిలీజ్ చేసినప్పుడు నా మీద దాడులు జరిగాయి. అండ్ ఐ బీన్ అరెస్టెడ్ మెనీ టైమ్స్. సో దిస్ ఈస్ ద ప్రైస్ యూ పే. రైట్ సార్, థ్యాంక్ యూ Thank you, చక్రవర్తి గారు, థ్యాంక్ యూ.